ఏం శ్రీనివాసన్, పట్టుకున్న వెంటనే ఎన్కౌంటర్ చేయడానికి ఇది మీ ఊరు కాదు. ఆయనకి ఎంత పలుకుబడిందో మీకు తెలియదు అనుకుంటాను. సో ఎవిడెన్స్ ఉంది. నేను మేజిస్ట్రేట్ ముందు ఆయనే హాజరుపరుస్తాను. సార్, మీరు కోపంతో ఏం చేయొద్దు సార్. ఆయన తెలియకుండా ఇలా చేశారు. అంత దూకుడు మంచిది కాదు. కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సార్, ఈ దురదృష్టకరమైన సంఘటనకి సారీ సార్. ఆ, నేను కొండల్ని ఢీ కొట్టిన వాణ్ణి. నువ్వు ఎండిపోయిన చెట్టు లాంటి వాడిని. నువ్వు కూర్చొని బొంచేయి. డైనింగ్ టేబుల్లో కూర్చున్నప్పుడు ఏమిటి ఆలోచన? ముందు తినే పని చూడు. రే, నువ్వు ఎక్కువ తింటేనే నీ బుర్ర బాగా పనిచేస్తుంది. అప్పుడే మీ నాన్నలాగా పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతావు. నేను బిజినెస్ మ్యాన్ అవ్వను. వేరేం అవుతావు? నేను పోలీస్ అవుతాను. మరణం నీ వెంటుంది, అది గుర్తుంచుకో మానవా. నీ వెంటొచ్చేది నీ మంచితనమే కదా. మంచి పనులు చేసేవాడు అందరి మనసులో ఉంటాడు. మరణం నీ వెంటుంది, అది గుర్తుంచుకో మానవా. నీ వెంటొచ్చేది నీ మంచితనమే కదా. మంచి పనులు చేసేవాడు అందరి మనసులో ఉంటాడు. ఆ రోజు జార్జ్ పీటర్ని అరెస్ట్ చేయడానికి వెళ్లిన 4 పోలీస్ ఆఫీసర్లు 3 పోలీసుల్ని శ్రీనివాసన్ సార్తో పాటు హత్య చేయబడ్డారు. అప్పుడు డబ్బుతో ఆడుకున్న వాళ్ళు ఇప్పుడు రౌడీలతో ఆడుకుంటున్నారు. వీటన్నిటినీ కంట్రోల్ చేసేది జార్జ్ పీటరే. ఇప్పుడు నేను నా చావుని ఎదురు చూస్తున్నాను సార్. ఇక మనం ఏమీ చేయలేము సార్. ప్రయత్నం చేయకుండా చెప్పలేంగా. శ్రీనివాసన్ సార్ కూడా ఇదే చెప్పారు సార్. వీధికి 100 హోటళ్లు పుట్టుకొచ్చాయి. చూస్తే ఏ హోటల్లోనూ నాన్ వెజ్ రుచిగానే ఉండడం లేదు. మా అమ్మ కోడి పులుసు పెడితే 4 వీధుల్లో వాసన వస్తుంది. అలా ఉంటుంది పులుసు. తింటే రుచిగానే తినాలి. మరి రుచి లేనిది తిని ఏం ప్రయోజనం? కొంచెం నేను పని మీద ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. రై, నేను నీకేమైనా కొరత పెట్టానా? లేదయ్యా. రై, కనిపిస్తే అయ్యా బయ్యా అంటావు, వెనక వేరేలా మాట్లాడు. జార్జి సార్, ఇది కరెక్ట్. చెప్పు, నేను నీకేం తక్కువ చేశాను? జార్జి సార్, నన్ను క్షమించండి. ఎరా, ప్రతిరోజు నెల్లూరు బియ్యంతో 2 పూట్ల నీకు తిండి పెట్టిన వాడికి ఇదేనా నువ్వు చూపించే ప్రేమ? జార్జి సార్, మా చెల్లెలకి నిశ్చితార్థం జరిగింది. అందుకు ఎక్కువగా డబ్బు కావాల్సి వచ్చినందువల్ల ఎవరికీ తెలియకుండా నగల్ని దొంగతనం చేశాను. అయితే పెళ్లి జరిపించేసావా? బాగా జరిగింది. ఓ, అయిపోయిందా? నన్నెందుకు పిలవలేదు? నన్ను పిలిస్తే దొరికిపోతావని భయం. సార్ వద్దు సార్, సార్ వద్దు సార్.
సార్ సైనడ్ వేయద్దు సార్. ప్రార్థన చేస్తే ఈ పాపం పోతుందిలే. నేను ప్రార్థించి పాపం పోగొట్టుకుంటాను. మరణం నీ వెంటుంది, అది గుర్తుంచుకో మానవా. నీ వెంటొచ్చేది నీ మంచితనమే కదా. మంచి పనులు చేసేవాడు అందరి మనసులో ఉంటాడు. మరణం నీ వెంటుంది, అది గుర్తుంచుకో మానవా. ఇద్దరు కలిసేశారు, అన్ని పాపాలు చేశారు. అందుకే ఇద్దరు కలిసే పోయారు. వీళ్ళ కోసం బాధపడే వాళ్ళు కూడా ఉంటారుగా. తప్పకుండా ఉంటారు. తలేగా పోయింది, తోకలు ఊరుకుంటాయా ఏంటి? లెట్స్ సీ. ఈ టైప్ ఆఫ్ బ్లేడ్ ని మీరు ఎవరెవరికి అమ్మారు? మేము ఎవరెవరికి అమ్మామో నోట్ చేసి పెట్టాం సార్. రీసెంట్ గా ఎవరెవరికి అమ్మారో నాకు తెలియాలి. హాస్పిటల్స్ కే కాకుండా నర్సింగ్ హోమ్లకి, కొంతమంది ప్రాక్టీస్ డాక్టర్స్ కి ఇస్తూ ఉంటాం సార్. నాకు ఆ డాక్టర్స్ లిస్ట్ కావాలి. లిస్ట్ ఇవ్వడం కొంచెం కష్టం సార్. నేను కూడా కష్టపడితే గానీ దొరకదంటావు. సార్